హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఇది రెండో టెట్ ప్రీవియస్ పేపరు చేయాలా వద్దా అని అడిగితే చేయమని చెప్తున్నారు. సో అందుకే ఇది చేస్తున్నాను. సోషల్ స్టడీస్ 28/5/2024 రోజు జరిగింది. మొన్న ఒక పేపర్ ఇచ్చాను చూడండి, మొన్న ఆన్లైన్ది 24వ అది 24వ రోజుది. ఇది 28వ రోజు. ఇది 28వ రోజు మార్నింగ్ సెషన్ ఉంది, ఆఫ్టర్నూన్ సెషన్ కూడా ఉంది. ఒకసారి చూద్దాం. ఇందులో చాలామంది అప్పుడు 30% పాస్ అయ్యారండి. అంత హార్డ్ ఉండే పేపర్. సో అందుకే మీరు తప్పకుండా ఈ రేంజ్లో చదవాలి. బుక్కు చదువుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది క్వశ్చన్, కానీ క్వశ్చన్ మన స్థాయిలో ఇస్తాడు. 10th క్లాస్ పిల్లవాడి స్థాయిలో ఇవ్వడు, మన స్థాయిలో ఇస్తాడు. కాబట్టి సబ్జెక్టు పైన అవగాహన రావాలంటే కంటెంట్ మీద అవగాహన ఉండాలి. రవి న్యూయార్క్ నుండి న్యూఢిల్లీకి ప్రయాణిస్తున్నాడు. అందుకు అతను డాష్. ఆన్సర్ వచ్చేసి అతను ప్రతి రేఖాంశాన్ని దాటినప్పుడు 4 నిమిషాల సమయాన్ని అదనంగా పొందుతాడు. సో ఇదిగోండి, ఈ 4 నిమిషాలు అనేది మనకు తెలుసు, కానీ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన తీరు చూడండి. లావాలో కొంత భాగం భూమిపైకి చేరకుండానే క్రింది పొరల్లోనే చల్లబడి శిలలుగా గట్టి పడుతుంది. వీటిని ఈ శిలలు అంటారు. 1 అంతర్గమ శిలలు అంటారు. ఇక్కడ కేంద్రీకృతమైన సోషల్ వాళ్ళకి ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే 60 మార్కులు 40 మార్కులు అంటే 60 మార్కులు మెథడ్ నుంచి సోషల్ కంటెంట్ నుంచి 60 మార్కులు సంపాదించుకోవచ్చు. 6th to 10th 5th అది పేపర్ 1 వాళ్ళు అయినా సరే వినండి తప్పకుండా. ప్రీవియస్ పేపర్ 2 అయినా సరే, పేపర్ 1 ప్రీవియస్ పేపర్ అయినా మీరు చదవవలసిందే. పేపర్ 2 ప్రీవియస్ అయినా మీరు 1 వాళ్ళు కూడా చదవవలసిందే. ఎందుకంటే అంత క్రిటికల్ పొజిషన్ ఉంది కాబట్టి, ఇప్పుడు కాంపిటీషన్ అంత ఉంది కాబట్టి ఎంత చదివినా తప్పులేదు, ఓపిక ఉండాలి అంతే. ఇక్కడ కేంద్రీకృతమైన ఉన్న నీరు మానవ అవసరాలకు అత్యంత సులభంగా అందుబాటులో ఉంటాయి మరియు నీటి ఆవరణ వ్యవస్థకు ఇది ఎంతో కీలకమైనది. ఏంటి చెప్పండి? సరస్సులు, రిజర్వాయర్లు మరియు నదులలో కేంద్రీకృతమైన నీరు. ఇది సింపుల్గానే ఉంది. ఈ క్రింది వాటిలో బహురూప ఆవరణం హెటెరోస్పియర్ యొక్క పొర. ఇది 7 చూడండి. 4వది ఎక్సో ఆవరణం. ఈ క్రింది స్టేట్మెంట్లు చదివి క్రింది వాటికి సమాధానం ఇవ్వండి. ఇవ్వమని చెప్తున్నాడు. సరికాదు, ఇట్లా ఇస్తాడు. ఇవన్నీ టైం కిల్లింగ్ అవి. ఆన్సర్ అయితే 3rd one ఉంది. ఇది చేద్దాం. అగాధాధరి యొక్క అంచులు తీవ్రవాలుతో కూడి ఉండే లక్షణం కలిగి ఉంటాయి. ఇందులో క్రింద కంటే పై భాగము ఎక్కువ వెడల్పుగా ఉంటుంది. గార్జ్ పైన ఎంత వెడల్పుగా ఉంటుందో కింద కూడా అంతే వెడల్పుగా ఉంటుంది. స్టేట్మెంట్ ఏ మరియు బి 2 సరైనవట. సరైనవి. ఆన్సర్: ఈ కారణం వల్ల భూమధ్య రేఖకి 40 డిగ్రీల మరియు 60 డిగ్రీల ఎన్ మరియు ఎస్ అక్షాంశాల మధ్య వర్షపాతము పశ్చిమ తీరంలో భారీగా ఉంటుంది మరియు తూర్పు వైపు వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. ఏంటి చెప్పండి? ఇది 1 పశ్చిమ పవనాలు. ఈ రకమైన వ్యవసాయ పద్ధతిలో అధికంగా వ్యవసాయ శ్రామికుల అవసరం ఉంటుంది. అదేవిధంగా అధిక మోతాదులో జీవ రసాయన ఎరువులను మరియు నీటిపారుదలను ఉపయోగించుకొని అధిక ఉత్పత్తిని పొందుతారు. ఎవరు పొందుతారు? 3వది సాంద్ర జీవనాధార వ్యవసాయ పద్ధతి. అల్యూమినియం శుద్ధి పరిశ్రమను నెలకొల్పడానికి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయడంలో కీలక పాత్ర వహించే 2 కారకాలు. 4వది క్రమం తప్పని విద్యుత్ సరఫరా మరియు కనీస ధరలతో లభించే ముడిసరుకు యొక్క హామీ. నిన్న చెప్పిన చూడండి. శివాలిక్ శ్రేణులు నిమ్న హిమాలయాలకు సమాంతరంగా 2400 కిలోమీటర్ పొడవున వీటి మధ్య వ్యాపించి ఉన్నాయి. 2 పోత్వార్ పీఠభూమి మరియు బ్రహ్మపుత్ర లోయ. ఈ క్రింది వాటిలో సరైన ప్రకటనను గుర్తించండి. ఢిల్లీ మరియు పనాజీ కంటే సిమ్లా ఎత్తైన ప్రదేశంలో ఉన్నందున చల్లగా ఉంటుంది. ఆన్సర్ చూద్దాం. ఇదేంటిది? 1 ఈ క్రింది వాటిలో సరైన ప్రకటన. ఢిల్లీ మరియు పనాజీ కంటే సిమ్లా ఎత్తైన ప్రదేశంలో ఉన్నందువల్ల చల్లగా ఉంటుంది. ఇది కూడా మనం చదివినాం. మీకు పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా మీరు వింటే ఇది నాకు గుర్తుంది. ఈ పాయింట్
ఢిల్లీ మరియు పనాజీ కంటే సిమ్లా అధిక తక్కువలో. ఇక ఆన్సర్ అయితే అది. ఒక నిర్దిష్ట కాలంలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడే ముఖ్యమైన సామాజిక సూచిక ఏంటిది? అది లింగ నిష్పత్తి. ఇది కూడా విన్నామా నిన్న. ఈ క్రింది వాటిలో ద్వీపకల్ప నదుల లక్షణం కానిది. 4వది, చాలా వరకు శాశ్వతంగా ప్రవహిస్తాయి. ఇది కూడా విన్నాను చూడండి. ద్వీపకల్ప అంటే 10th నుంచే మస్తు వచ్చినాయి అన్నట్టు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేను చెప్పిన ద్వీపకల్ప అవన్నీ చెప్పలే. ఒకసారి వినండి. భారతదేశంలో దేశం యొక్క మొత్తం భౌగోళిక ప్రాంతంలో ఈ నేలలు 45.60% భూభాగానికి ఆక్రమించినాయి. ఒండ్రు నేలలు. ఈ 2 రోజుల్లో సూర్యుడు భూమధ్య రేఖపై నేరుగా ప్రకాశిస్తాడు. ఎప్పుడు? 4వది, మార్చి 21 మరియు సెప్టెంబర్ 23. మార్చి 21 డిసెంబర్ 22 అని ఇచ్చింది చూడండి. సెప్టెంబర్ 23 సెప్టెంబర్ మాసం గదొకటి పెట్టుకోరి. సెప్టెంబర్ మాసం పాట ఉంది కదా. మార్చి అందరికి తెలుసు, మార్చి 21 ఇది గుర్తే ఉంటుంది. సెప్టెంబర్. ఈ క్రింది వాటిలో ఇనుము కంటెంట్ అత్యధికంగా కలిగి ఉన్న అత్యుత్తమ ఇనుప ధాతువు మ్యాగ్నెటైట్. వీరి సిఫారసులపై ఆధారపడి వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర స్థిరీకరణ చేస్తారు. 106. వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్. పేపర్ తయారీ దశలను సరైన క్రమంలో అమర్చండి. ఇది నేను మీకు చెప్పలే. ఇది వస్తుంది. సో పేపర్ తయారీ దశలను సరైన క్రమంలో అమర్చండి. చెక్క గుజ్జును తయారు చేయటం, ముక్కలు చేయటం అండ్ వత్తడం, ఆరబెట్టడం, చుట్టడం, గుజ్జును పరచడం, కాగితాన్ని కత్తిరించడం. ఇవి నేను ఇంతకుముందే 7వ తరగతిలో ఉన్నాయి. 7వ తరగతిలో నేను అప్పుడే హైలైట్ చేసి పెట్టిన చూడండి. లాస్ట్ ఇయర్ కూడా వీడియోస్ చేసినప్పుడు ఇవి హైలైట్ చేసి పెట్టాను. 1వది ముక్కలు చేయడం. 2వది కలుపగుజ్జు తయారీ. మూడోది వచ్చేసి గుజ్జును పరచడం. 4వది వచ్చేసి ఒత్తి పెట్టడం. 5వది వచ్చేసి కటింగ్. అర్థమైందా? ఇదో 7వ తరగతిలో ఉన్నది. ఆన్సర్ వచ్చేసి 4వది BADCE. కింద మీద ఉందో మీకు కనిపిస్తుంది కదా, తెలిసింది కదా. BADCE. బి అంటే ముందు ముక్కలు చేయడం. తర్వాత చెక్క గుజ్జును తయారు చేయడం. డి తర్వాత గుజ్జును పరచడం. సి ఒత్తి ఆరబెట్టడం, చుట్టడం. కాగితాన్ని కత్తిరించడం. ఓకే. ఈ క్రింది డిజిటల్ చెల్లింపుల కోసం IFSC మరియు ఇంటర్నెట్ సౌకర్యాలు అవసరం లేదు. 3వది USSD. ధరలో మార్పు కింది విధంగా సూచింపబడిన గణాంక పరికరము సహాయంతో కొలవబడుతుంది. 2 ధర సూచిక. మీరు ఉట్టిగా అటెంప్ట్ చేసి వచ్చిన 65 మార్కులు వస్తాయండి. టెట్టు మనము ఎందుకంటే మనకు బేసిక్ ఉంటుంది కాబట్టి అండ్ల కొన్ని మెథడ్ కూడా అంతేనండి. మెథడ్ చాలామంది ఈజీగానే అనుకోవచ్చు. 12 మార్కులల్లో కరెక్ట్గా 7 మామూలుగా మనకున్న బేసిక్తో 7 చేస్తాం. ఇంకా మిగిలినవి ఉంటే చూడ 3 అవి చదివిన వాళ్ళే చేస్తారు. ఇక వాళ్ళకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. అందరు అనుకుంటారు అది పాస్ అవ్వడానికి సరిపోతుందండి. పాస్ అవ్వడానికి మన బేసిక్ నాలెడ్జ్ సరిపోతుంది, కానీ ఎక్కువ మార్కులు రావడానికి అయితే ఖచ్చితంగా చదవాల్సిందే. ఇదిగోండి, ధరలలో మార్పు కింది విధంగా గణాంక పరికరం సహాయంతో కొలవబడుతుంది. ధర సూచిక. స్థూల దేశీయోత్పత్తిని రాబట్టడానికి స్థూల జాతీయోత్పత్తి నుండి దీనిని తీసివేయాలి. 1 విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయం. మనం చదువుకునేటప్పుడు బోర్ వస్తుంది. ఇక్కడ ఎంత సింపుల్గా ఇస్తాడు చూడండి. ఈ క్రింది వాటిలో దీనిని దీర్ఘకాలిక శక్తి లోపంగా పరిగణిస్తారు. 1 ప్రభుత్వం వాణిజ్యం కొరకు నిర్దేశించిన అడ్డంకులు లేదా పరిమితులను తొలగించడానికి ఇలా అంటారు. 2వది సరళీకరణ. చిప్కో ఉద్యమం వెనుక ఉన్న ప్రధాన శక్తి. 3 గ్రామీణ మహిళలు. చిప్కో ఉద్యమం అనేది నేను షార్ట్లలో మొత్తం అవి పెడుతున్నానండి. హైలైట్స్ నుంచి డిఎస్సిలో వచ్చాయి, టెట్లో కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా పెడుతున్నాను. అవి మిస్ చేయకండి, ఆ షార్ట్స్ మిస్ చేయకండి దయచేసి.
ఈ క్రింది వాటిలో సేవారంగం కార్యకలాపం కానిది. రెండవది ఖనిజాలను వెలికి తీయడం. గ్రీకు రాజు యొక్క రాయబారి అయిన మెగాస్తనీసు వీరి ఆస్థానంలో ఉన్నాడు. ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? చంద్రగుప్త మౌర్య. చోళుల కాలంలో సభ ఏ విధంగా నిర్వహించాలో వాటి వివరాలను ఈ శాసనంలో అందించింది. ఇందులో ఉత్తర మెరూరు శాసనము. ప్రస్తుతం భారతదేశంలో లేని మహాజనపదాలు ఏది? మూడోది కంబోజా, గాంధార. ఉన్నాయేందో గుర్తుపెట్టాలి. చూసిరా, ఇప్పుడు ఇవి మనం మొత్తం బైహార్ట్ చేసుకుంటాం. 15 సంవత్సరాల పిల్లవాడు బైహార్ట్ చేసుకున్నప్పుడు బొక్కుల చూసి ప్రస్తుతం భారతదేశంలో మహాజనపదాలు బైహార్ట్ చేసుకుంటాడు. అంటే క్వశ్చన్ ఇట్లిచ్చిండు, ప్రస్తుతం భారతదేశంలో లేని మహాజనపదాలు అంటే ఉన్నాయేందో గుర్తుండాలి. మగధ, అంగ, వచ్చ, కొసల, మగధ, అస్మక. ఓకే, ఇది గుర్తుండాలి. ఇట్లిస్తాడు కంబోజా, గాంధార లేనివేట. మూడవది శాంతముల మరియు వీర పురుషోదత్త ఈ వంశానికి చెందిన ముఖ్యమైన రాజులు. ఇక్ష్వాకుల రాజవంశం. ఏప్రిల్ 6, 1930న మహాత్మా గాంధీ దండికి చేరుకొని దీనిని గుర్తుగా ఒక పిడికెడు ఉప్పును తీసుకొని ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు. భారతీయ ప్రజలు బ్రిటిష్ పాలనలో చేసిన చట్టాలను పాటిస్తూ జీవించడానికి నిరాకరించడం, అందువల్ల బ్రిటిష్ పాలనలో జీవించడానికి నిరాకరించడం. 1779లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు రిపబ్లిక్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. రిపబ్లిక్ రాజ్యాంగం అనగా ఏంటిది? అమెరికా సంయుక్త రాష్ట్రాలు రాజులచే పాలించబడదు, కానీ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులచే పాలించబడుతుంది. ఇది కరెక్ట్. ఓకేనా? ఈరోజు కూడా రాజ్యాంగం ఆమోదించిన దినము. నేను ఒక వీడియో వేసాను చూడండి, మొత్తం ఈనాడు పేపర్లో రాజ్యాంగం గురించి మంచిగా ఇచ్చిండు. ఒక్కసారి చదవండి. 2 నిమిషాలు ఉంది ఆ వీడియో. 2 నిమిషాలు 1 నిమిషం అందులో ఉన్న ఫొటోస్ అన్నీ వేసాను. దయచేసి ఒకసారి చూడండి. ఈరోజే 75వ వార్షికోత్సవం డిఎస్సిలో రావచ్చు. 75వ వార్షికోత్సవం అట ఇది. ఈరోజుది ఇవాళ 26 నవంబర్. సో అమెరికా సంయుక్త రాష్ట్రాలు రాజులచే పాలించబడదు, కానీ రాజులచే ఆన్సరా మనం ఇప్పుడే ఓకే. ఇంత చూసిరా, ఇంత పెద్ద ఆన్సర్లు 125. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం యొక్క 2వ వర్గం కూలీన వర్గం. ఇందులో ఉండువారు ఎవరుంటారు? కూలీన వర్గంలా రాజకుటుంబకులు మరియు పాలక వర్గములు. కాకతీయుల కాలంలో న్యాయాంకర వ్యవస్థ వీరి పాలన కాలంలో అమలులో ఉంది. ఎవరిలో? రుద్రమాదేవి మరియు 2వ ప్రతాపరుద్రుడు. ఈ చట్టం ప్రకారం ఉగ్రవాదిగా పోలీసులు అనుమానించిన ఏ వ్యక్తికి ఎలాంటి విచారణ లేకుండా అరెస్టు చేసి జైల్లో ఉంచే అధికారం కల్పించింది. 1 రౌలట్ చట్టం 1919. మార్చి 1946లో బ్రిటిష్ క్యాబినెట్ ఈ డిమాండ్ను పరిశీలించడానికి 3 సభ్యుల మిషన్ను న్యూఢిల్లీకి పంపించింది. ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ను సూచించడం మరియు స్వేచ్ఛ భారతదేశానికి తగిన రాజకీయ చట్టాన్ని సూచించడం కొరకు. క్రింది వాటిలో హైదరాబాద్ స్టేట్ కరెన్సీగా పరిగణించబడింది. 3వది ఉస్మానియా సిక్కా. ఆధునిక పారిశ్రామికీకరణకు అనుభవించిన మొదటి దేశం బ్రిటన్. దీనికి గల కారణం ఏంటిది? పెద్ద పారిశ్రామిక సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి కావలసిన చాలా మంచి ఆర్థిక వ్యవస్థ. ఇదోటి. ఇట్లవన్నీ కూడా ఇది కూడా మీకు చెప్దాం అనుకుంటున్నా. ఇట్లా రాగానే ఏం చేస్తున్నారు అంటే టక్కన ఆధునిక పారిశ్రామికను అనుభవించిన మొదటి దేశం బ్రిటన్ ఇట్లా అనగానే ఇది కింద చూడరు, ఇది గుర్తుకురాదు ఒక్కొక్కసారి. ఇదే పెట్టేస్తారు. ఆన్లైన్లో అయినా మనం మళ్ళీ చూడకపోతే అది తప్పుగానే ఉంటుంది. పెట్టే అవకాశం ఉంది, పెట్టినాక కూడా మళ్ళీ పెట్టుకునే అవకాశం ఉంది, కానీ ఇది మళ్ళీ టైం ఉండదు కదా మళ్ళీ చూడడానికి. సో ఇవి మళ్ళీ కింద మనకు ఆప్షన్స్ ఇచ్చిండు అనేది. ఇది టైం కిల్లింగ్ క్వశ్చన్ కాబట్టి ఒకసారి కింద అన్ని ఎబిసిడీలో ఇస్తున్నాడు, చూసి చేయండి. 4 ABCD. ఏ రాజకీయ స్థిరత్వం మరియు ఏకీకృత మార్కెట్. విస్తీర్ణం మరియు జనాభాలో పెరుగుతున్న కట్టడాలు. మంచి నెట్వర్క్ కలిగిన నదులు మరియు వస్తువుల తరలింపు కోసం అనుకూలమైన తీర ప్రాంతం. పెద్ద పారిశ్రామిక సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి కావలసిన చాలా మంచి ఆర్థిక వ్యవస్థ. సరైన ఎంపిక చేసుకోండి. ఇవన్నీ ఉన్నాయి కరెక్టే.
ఆన్సర్ ఈజ్ ABCD. సరైన దానిని గుర్తించండి. సరైనదట గుర్తించమంటాను. ఇక చూసి మొత్తం ఆన్సర్స్ తెలిసినాకనే ఇంతసేపు అవుతుంది. 1 సరైనది అట. 1 రాజ్యాంగ సభ CRA 26 నవంబర్ 1949 రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఇది 26 జనవరి 1950లో అమలులోకి వచ్చింది. చూసిరా, 26 నవంబర్ 1949 రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఇది 26 జనవరి 1950 అమలులోకి వచ్చింది. ఇవాళటి రోజే. ఇవాళ పేపర్లో మంచిగా ఇచ్చిండు, చదవండి దయచేసి. పేపర్ తెచ్చుకోండి ఇవాళది. లేని వాళ్ళు అంటే పేపర్ రాని వాళ్ళు ఈరోజు తెచ్చుకొని చదువుకోండి. అరెస్టు చేసిన వ్యక్తికి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించి రీట్. రీట్ 1వది హిబియాస్ కార్పస్ ఎన్నికల కమిషనర్ల పదవీ కాలం గురించి సరైన దానిని గుర్తించండి. 29 ఎన్నికల కమిషన్ను 6 ఏళ్ల కాలానికి నియమిస్తారు లేదా 25 ఏళ్ల వరకు కొనసాగుతారు. ఏది ముందైతే అది. ఓకే, పదవీ కాలం కమిషన్. ఇప్పుడు చాలామందికి ఏంటిదంటే బుక్ చదువుతారు, సేమ్ బుక్ చదువుతారు అంతే. బుక్ చదివి అవగాహన చేసుకోరు. బుక్ చదవకుండా అవగాహన చేసుకోకపోతే మరి మళ్ళీ మనసుల మెదడుల మనము మళ్ళీ రికాల్ చేసుకోకపోతే ఎట్లా చేసుకుంటాం? ఇప్పుడు ఎలిమెంటరీ విద్య ఇప్పుడు క్వశ్చన్ చూడండి. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 దీనికి సంబంధించినది అని ఇచ్చిండు. ఇది ఎట్లుంటుందంటే ఎలిమెంటరీ విద్య ప్రాథమిక హక్కుగా చేయబడింది. 6 నుండి 14 సంవత్సరాల మధ్య కాలంకు ఉచిత మరియు నిర్బంధ విద్య అనేది మనకు తెలిసి ఉండాలి. ఇది 10th క్లాస్ రాసే పిల్లవాడు కాదు. మనం బుక్ ఎట్లున్నది అంటే గట్ల చదువుతాం. బుక్ ఎట్లుంటే గట్ల చదువుతాం. బుక్ ఎట్లున్నదో అట్లా చదవాలి. అవగాహన మాత్రం మన స్థాయికి తెలుసుకోవాలి. అది ఎప్పుడు తెలుసుకుంటారంటే చదువుకుంటా బుక్కులు పక్కకు పెట్టుకుంటే రాదు. అది చదువుకుంటా ఇప్పుడు ఇట్లా అయిందా, అరే 86వ రాజ్యాంగం ఇట్లా అయింది అంటే ఇట్లుండాలి. ఇప్పుడు లేనిదేంది ఉన్నదేంది అని అడుగుతున్నాడు కదా. అడిగినప్పుడు మనకు అవి అవగాహన రావాలంటే మీరు ఒక్కసారి చదివింది రికాల్ చేసుకోవాలి. ఎట్లున్నదో అట్లా అంటే ఏదో ఒకటి ఇస్తాడు, ఏదో ఒకటి క్వశ్చన్ ఇస్తాడు. అట్లా మన తెలుగులో లాస్ట్ ఇయర్ డిఎస్సిలో అదేంటి తెలుగు పండితుల లాస్ట్ రోజు జరిగింది. అప్పుడు కిటారి తలుపులు ఎప్పుడు తెరిచినా తప్పుడు రాదని ఇచ్చిండు. ఏంలా లాంగ్వేజ్ పండితులు అదొకటి అడగండి రాసిన వాళ్ళకు. అది ఈజీ క్వశ్చనా హార్డ్ క్వశ్చనా ఏ తరగతి క్వశ్చను మరి ఎందుకు ఇచ్చిండు అట్లా? ఏదో ఒకటి కొన్ని ఇస్తాడు అట్లా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి. అందరికీ తెలుసు కానీ ఇదే ఎందుకు తెలియదు అంటే అందరు బుక్స్ చదువుతారు. విన్నర్ ఎందుకు గారు అంటే అది సేమ్ అట్లనే అర్థం చేసుకుంటారు. 3వ తరగతి బుక్ చదివి 3వ తరగతి బుక్ చదువుకుంటారు. మనకు 3వ తరగతి బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆ స్థాయిని బట్టి ఇయ్యడు. మనకు ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న స్థాయిని బట్టి ఇస్తాడు క్వశ్చన్. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర జాబితాలో లేనిది. ఇక రాష్ట్ర జాబితాలో లేదు అంటే ఉన్న ఏంటిదో చూసుకోండి. ఈయన ఆన్సర్ ఏమి ఇచ్చిండు అంటే అందులో కూడా బుక్లో ఏమి ఇచ్చిండు 2 ఇచ్చిండు 3 ఇచ్చిండు. భారత రాజ్యాంగ ప్రకారం రాష్ట్ర జాబితాలో లేనిది ఉన్నది మత్స్య సంపద, వ్యవసాయం. మరి ఇవి 2 ఇచ్చిండు. ఇలా ఏదో కరెక్టో చూద్దాం. మరి అట్లనే ఉంది. అది క్రింది వారు పరోక్షంగా ఎన్నిక అవుతారు. 3వది జిల్లా పరిషత్ చైర్మన్. ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకుంటారు. 2వది అక్టోబర్ 24 అంటే ఐక్యరాజ్య సమితి దినోత్సవం. అన్ని దినోత్సవాలు ఒకసారి చూసుకోవాలి. ఈ దినోత్సవాలు ఇస్తున్నాడు అంటే అక్టోబర్ 24. పంచాయతీరాజ్ వ్యవస్థను తొలిసారిగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఏ రాష్ట్రంలో? రాజస్థాన్. పంచాయతీరాజ్ రాజస్థాన్ గుర్తుపెట్టుకోండి. ఈ తరహా ప్రభుత్వంలో 2 లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలు ఉన్నాయి. ఏక కేంద్ర యూనిటరీ ప్రభుత్వం. 37ది 1 ఇక సమాఖ్య ఫెడరల్ ప్రభుత్వం. ఓకే, 1వది సార్క్ శాశ్వత సెక్రటేరియట్ ఇక్కడ ఉంది. ఎక్కడుంది ఇది? 3 కాఠ్మండు, నేపాల్. ఇప్పుడు కూడా సార్క్ గురించి తప్పకుండా ఇంకా మనం అక్కడి వరకు రాలేదు.
తప్పకుండా ఇస్తాడు. ఇవన్నీ ఇక మెథడ్ అన్నీ ఒకదాలు చేసి చెప్తా మీకు. కొన్ని 12 ఉన్నాయి, ఒక్కొక్క వీడియో వేస్ట్ అవుతుంది, మీకు చెప్తా. ఓకేనా? సరేనా? ఇక దీన్ని మాత్రం లైక్ చేయండి. ఓకే, ఇంకొకటి చెప్తే చెప్పొచ్చు కానీ ఇంకొకటి కూడా చెప్తే అయిపోతుంది ఆఫ్టర్నూన్ సెషన్. మళ్ళీ చెప్పాలా? వద్దులేండి, ఇంకో వీడియో చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. తప్పకుండా లైక్ మాత్రం చేయండి. ఓకే.